భారీ వర్షాలు వరదలు ఆ జిల్లా రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. పూర్తిగా పంట నష్టపోయి పుట్టెడు కష్టాల్లో ఉన్న రైతులు మరొకసారి కన్నీళ్లు పర్యంతమవుతున్నారు. పంట పొలాల్లో ఎటు చూసినా ఇసుక మేటలు వేసింది. మట్టి రాళ్లు గుట్టలుగా పేరుకుపోయింది. దీంతో అన్నదాతకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. ఆదుకోవాలంటూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వేలాది ఎకరాల్లో పంట నీట మునిగిందే. వాగులు, నదుల పరివాహక ప్రాంతాల్లోనూ చెరువుల కింద సాగు కొట్టుకుపోయిందే. ఇసుక, మట్టి, రాళ్లు గుట్టలుగా పేరుకుపోయాయి. పూర్తిగా పంట నష్టంతో పుట్టెడు కష్టాల్లో కూరుకుపోయారు రైతులు. భారీ వర్షాలు, వరదలతో నిజామాబాద్ జిల్లాలోని 6 మండలాల్లో 49,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందే. వరి, మొక్కజొన్న, సోయా పంటలకు భారీగా నష్టం వాటిల్లిందే. 389 మంది రైతులకు సంబంధించిన 270 ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు వేసిందే. కొన్ని చోట్ల రాళ్లు పెద్ద ఎత్తున కొట్టుకొచ్చాయి. ఇసుక మేటలతో కొందరు రైతులు పూర్తిగా, మరికొందరు పాక్షికంగా పంటను నష్టపోయారు. సిరికొండ, ధర్పల్లి, భీమ్గల్, ఇందల్వాయ్, బోధన్ మండలాల్లో రైతులు తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అసలు ఒక్క క్రాప్ మిగలలేదు, ఒక్క పంట మిగలలేదు. రైతులు ఇంత నష్టపోయినంటే ఇట్లా తినే కూడు దగ్గరకు వచ్చే లోపు కూడు దూరం అయిపోయింది సార్ పంటల విషయంలో. కాబట్టి దీనిపైన మన రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మంచి సహాయాన్ని రైతులకు అందించి సహకరించాల్సిందిగా కోరుచున్నాం సార్. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వరదలకు సుమారు 50,000 ఎకరాల్లో పంట కొట్టుకుపోయిందే. పంట పొలాలను ఇసుక కప్పేసిందే. 450 ఎకరాల్లో ఇసుక మేటలు వేసినట్లుగా అధికారులు గుర్తించారు. రబీ సీజన్ నాటికి ఇసుక మేటలు తొలగించి భూములను వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు స్థానిక రైతులు. వర్షాలు, వరదలు, ఇసుక మేటలతో సాగుకు పెట్టిన పెట్టుబడిని పూర్తిగా నష్టపోయామని వాపోతున్నారు. ఇటువంటి పంట నష్టాన్ని కూడా నేను చూడలేను. ఆల్రెడీ మీరు చూసి ఉన్నారు. మొత్తం 4 ఎకరాల మక్క పొలము, తర్వాత పత్తి 3 కూడా వాషౌట్ అయిపోయినాయి. మొత్తం టోటల్గా మట్టి పెట్టింది. రౌతులు, మట్టి మొత్తం ఇసుక మేటగా మారిపోయి 150 ఎకరాలు ఏమిటికి పనికి రాకుండా అయిపోయినాయి. పంట పొలాల్లో ఇసుక మేటలను ఉపాధి హామీ పథకం కింద తొలగించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందే. అధికారులు క్షేత్రస్థాయిలో అంచనాలు రూపొందిస్తున్నారు. ఇసుక దిబ్బలను త్వరితగతిన తొలగించి రైతులను ఆదుకోవాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.